రాకాలోకంకి స్వాగతం. పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ, ఐఎస్ఐ, ప్రభుత్వము, ఈ కాంప్లెక్స్కి ఇప్పుడు రెండు శబ్దాలు వింటే భయం కలుగుతుంది. ఒకటి దురంధర్ సినిమా వచ్చిన తరువాత నుంచి పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదుల మీద ఏ దాడి జరిగినా దాన్ని దురంధర్ దాడిగానే భావిస్తున్నారు. పక్కవాణ్ణి అనుమానించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ దురంధర్తో పాటు ఈ దురంధర్ వెనుక ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను యుగంధర్ ప్లాన్ చేస్తాడు, దురంధర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో పాలకులకి, ముఖ్యంగా సైన్యానికి, ఐఎస్ఐకి, వాళ్ళ గూఢచారి వర్గాలకి, వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి లష్కర్ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైష్ ముహమ్మద్ వంటి సంస్థలకి అతిపెద్ద సమస్య. ఎవడి యుగంధర్ తెలియదు. ఈ యుగంధర్ ఏ దురంధర్ని పంపిస్తున్నారు తెలియదు. మొత్తం మీద చనిపోతున్న వాళ్ళ జాబితా చూస్తే వాళ్ళందరూ భారత వ్యతిరేకులు. చనిపోయిన కారణాలు చూస్తే ఎవరో భారతదేశం నుంచి వచ్చి చంపినట్టుగా లేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు, కాల్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరైతే పూర్తిగా కుటుంబాలు మాయమైపోతున్నాయి. తాజాగా లష్కర్ తోయబా యొక్క సీనియర్ కమాండర్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఆ తర్వాత పొజిషనింగ్, వాళ్ళని ఎక్కడెక్కడికి పంపాలి, ఇవన్నీ డిసైడ్ చేసేటటువంటి ఒక ఉగ్రవాది. అతని పేరు మీర్ షుకూర్ ఖాన్ రియాసీ అనేది జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు, ఒక జిల్లా పేరు. సో ఈ మీర్ షుకూర్ ఖాన్ రియాసీ హఠాత్తుగా అజ్ఞాత వ్యక్తులు వచ్చారు, హలో అన్నారు. ఈయన హలో అన్నాడు, హలో అనే లోపల చలో అన్నారు. చలో అనేటప్పటికీ ఈయన ప్రాణాలు పైకే వెళ్ళిపోయినాయి. ఒక్కసారి కాల్పులు జరిగినాయి. అతన్ని ఆసుపత్రికి షిఫ్ట్ చేసేలోగా అతను హతమయ్యాడు. తను చాలా అజ్ఞాతంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని గుర్తించి 2-3 వ్యక్తులు వచ్చి అతని మీద కాల్పులు జరిపి హాయిగా వెళ్ళిపోయారు. ఇతను శవమై తేలాడు. పాకిస్తాన్లో దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు, పత్రికల్లో రాదు. కానీ కంగారు మాత్రం లోపల చాలా భయంకరమైనటువంటి కంగారు ఉంది. అలాగే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్కి చాలా సమీపంగా నాంగన్హార్ అనేటటువంటి రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఐఎస్ఐ కార్యకలాపాలను కోఆర్డినేట్ చేసేందుకు వెళ్తున్నటువంటి మహమ్మద్ ఇక్బాల్ అనేటటువంటి ఉగ్రవాది కూడా హఠాత్తుగా మాయమైపోయాడు. 2 వ్యక్తులు వచ్చారు, కాల్చేశారు, వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి శవమైపోయారు. ఎవరికీ చెప్పకుండా ఇతని ఖననం కూడా జరిగిపోయింది. పత్రికల్లో కూడా దీని గురించినటువంటి వార్తలు రాలేదు. ఇతను వాస్తవానికి రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ కోఆర్డినేషన్కి సంబంధించిన చీఫ్ కోఆర్డినేటర్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సమస్యలను తట్టుకునేందుకు పాకిస్తాన్ ఈ వ్యక్తిని ప్రత్యేకంగా నియోగించి పంపించింది. ఈ మహమ్మద్ ఇక్బాల్ నాంగన్హార్కి వెళ్తూనే మధ్యదారిలోనే పైకి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగినటువంటి మరుక్షణం అతని కుటుంబం మొత్తము, పిల్ల, పాప, భార్యలు వీళ్ళందరూ కూడాను మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. పూర్తిగా అజ్ఞాతంలోకో, అండర్గ్రౌండ్లోకో వెళ్ళారని చెప్పి భావిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు లేవు. ఈయన మొత్తము ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసే వ్యక్తులు, దాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరి మధ్య కొరియర్గా చాలా కీలకమైనటువంటి పాత్రను నిర్వహించేవారు. ఇలాగే మాయమైపోయినటువంటి మరొక వ్యక్తి ఉబేద్ జహంగీర్ కూడా లష్కర్ తోయబాకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నాయకుడు. ఆయన్ని కూడా అజ్ఞాత వ్యక్తులు వచ్చారు, కొట్టారు, వెళ్ళిపోయారు. అదే కథ, అదే స్క్రిప్టు మొత్తం. అందులో కేవలం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు వదిలేస్తే అందులో ఉగ్రవాది పేరు రాసుకోవడము, ఆ డేట్ రాసుకోవడము తప్పితే వేరే చేయాల్సిందేం లేదు. ఉబేద్ జహంగీర్ విషయంలో మాత్రం కొద్దిగా భిన్నంగా లష్కర్ తోయబాకి, జైష్ ముహమ్మద్కి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరుకి తను బలయ్యాడని చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2 ఉగ్రవాదులు భారత్ విషయంలో వ్యతిరేకం, పచ్చి భారత వ్యతిరేకతతో పనిచేస్తాయి. కానీ ఈ రెండింటికి కూడాను ఒకేసారి 2 కుక్కలకి బిస్కెట్లు వేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఐఎస్ఐ.
సో ఇటు బిస్కెట్ వేస్తే ఈ కుక్క అరుస్తుంది, ఈ కుక్కకి బిస్కెట్ వేస్తే ఆ కుక్క అరుస్తుంది. ఈ రెండిటికి పోటాపోటీగా యజమానిని మెప్పించేందుకు ఎవరెక్కువ తోక ఊపుతారు. కాబట్టి ఈ అంతర్గత పోరులో ఈ ఉబేద్ జహంగీర్ హతమయ్యాడని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇటీవల మరొక కేసు కూడాను భారత వ్యతిరేక ఉగ్రవాదికి సంబంధించిన కేసు బయటకు వచ్చింది. అతని పేరు అబూ షకర్ కరాచీ. ఇతను కరాచీకి చెందినటువంటి వంటివాడు. ఇతను అబూ షకర్ కరాచీని ఎక్కడో అతని పైన దాడి జరిగింది. దాడి జరిగిన తరువాత ఆయనని తీసుకుని వెళ్ళి కరాచీలో ట్రీట్మెంట్ ఇప్పించారు. దాదాపు నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత చనిపోయాడన్నటువంటి వార్త వచ్చింది. అయితే ఈ వార్త రకరకాల ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చిందే తప్ప పేపర్లలో దీనికి సంబంధించిన వార్త లేదు. ఇవన్నీ కూడాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు అన్నటువంటి వార్తలు రావు. కాబట్టి వీళ్ళెవరు అన్నది పాకిస్తాన్లో పెద్దగా తెలియదు. ఇప్పుడు మీర్ షకూర్ ఖాన్ రియాసీ సమస్య వచ్చింది. ఇది మొట్టమొదట చెప్పుకున్న ఉగ్రవాది. అతను మర్కాయ హక్ అనేటటువంటి పేరిట ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి పాకిస్తాన్ సైన్యం జరిపినటువంటి కార్యక్రమంలో కనపడ్డ తరువాత అతని ఆనుపానులు అతను ఎక్కడుంటాడో కనుక్కుని అతని మీద అటాక్ జరిగింది. కాబట్టి పాకిస్తాన్లో ఈ భారత వ్యతిరేక ఉగ్రవాదులందరూ ఒక్కొక్కళ్ళుగా లేచిపోవడం అనేది ఒక మిస్టరీగా మారింది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కారణాలు ఏమిటి బయటపడటం లేదు. వీటిని దర్యాప్తు చేయటం కానీ ఈ కేసుల వివరాల్ని ప్రజలకు ఇవ్వడం కానీ జరగటం లేదు. పాకిస్తాన్ మాత్రం తన ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఐఎస్ఐ మిలిటరీ ఉందో వాళ్ళు మాత్రము ఇదంతా ఎక్కడో సరిహద్దుకు అటువైపు కూర్చున్నటువంటి ఒక యుగంధరుడు వేసినటువంటి ప్లాను, ఆ యుగంధరుడు వేసినటువంటి ప్లాన్ని దురంధరులు అమలుపరుస్తున్నారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సాక్ష్యాలు ఇవ్వలేకపోయారు. కానీ పాకిస్తానీలు భావించేది ఏంటంటే ఇది దురంధర్ పని, దీని వెనుక యుగంధర్ బుర్ర ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.